హాయ్ ఫ్రెండ్స్, నేను మేనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో చాలా బ్రాండ్స్ మీద మంచి డీల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియోలో బ్రాండ్ వైజ్ మీకు ఏమేమి డీల్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ సేల్లో మీరు మొబైల్ తీసుకునే ఆలోచన ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా పిన్ చేశాను, అండ్ ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది. ఈ స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. త్వరగా జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కొన్ని లూట్ డీల్స్ అనేది ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తున్నాను. అవి మీ డైలీ యూసేజ్లో చాలా మంచిగా యూజ్ అవుతాయి. అతి తక్కువ ప్రైస్లో ఆ డీల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. త్వరగా జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ కింద రిప్లై కూడా ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ సేల్లో వీళ్ళు కార్డ్ ఆఫర్స్ మీద ఎక్కువగా డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. మెయిన్గా మనకి ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి కార్డ్, అండ్ మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ మీద, అండ్ అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద మనకి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఈ సేల్లో మొబైల్ తీసుకునేటప్పుడు మీ దగ్గర ఈ కార్డ్స్ లేకుంటే మాత్రం ఈ సేల్ని మాత్రం స్కిప్ చేయండి, తీసుకోకండి. అండ్ అమెజాన్లో మనకి కూపన్స్ కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ కూపన్స్ని మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న సజెషన్ కూడా, ఎందుకంటే మనం ఈ సేల్లో ఒక బడ్జెట్ అనేది కేటగిరీ వైజ్గా మనం డివైడ్ చేసుకుంటాం కదా. అరౌండ్ 15,000 బడ్జెట్లో మీరు కనుక మొబైల్ తీసుకునే ఆలోచన ఉంటే 15,000 బడ్జెట్లో ఉన్న మోడల్సే చూస్ చేసుకోండి. మీరు ఇంకొక 1,000 యాడ్ చేసుకుంటే, 2,000 యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్ ఫోన్ వస్తుందని మాత్రం ఆలోచించకండి. ఇంకా సెగ్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విషయాన్ని మైండ్లో ఉంచుకోండి. అలాగే ఇప్పుడు డీల్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఈ సేల్లో శాంసంగ్లో ఉన్న టాప్ డీల్స్ చూస్తే మనకి శాంసంగ్ S23 FE 5G ఫ్యాన్ ఎడిషన్ మనకి బిలో 30,000 బడ్జెట్లోనే తీసుకొని వచ్చారు. ఇందులో మనకి Exynos 2200 4nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ చాలా మందికి ఇష్టం ఉండదు, శాంసంగ్ ఓన్ ప్రాసెసర్ కాబట్టి. బట్ మై ఒపీనియన్, మనకి శాంసంగ్ బ్రాండ్ వాల్యూ పరంగా అండ్ ఈ మొబైల్లో మనకి కెమెరా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈవెన్ డే లైట్ అండ్ నైట్ టైంలో కూడా కెమెరా పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన 27,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. అలాగే S23 5G మనకి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ ఫ్లాగ్షిప్ కెమెరా ఉంటుంది, అండ్ ప్రీమియం డిజైన్ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. గ్యాలక్సీ AI ఫీచర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మీకు అన్ని ఆఫర్స్ కలుపుకొని అరౌండ్ 36,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. అలాగే మీలో ఎవరైనా బడ్జెట్లో మంచి శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా శాంసంగ్ M15 5Gని ఈ సేల్లో మిస్ చేసుకోకండి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అవుతుంది. అరౌండ్ 11,999 ప్రైస్ సెగ్మెంట్ ప్రెజెంట్ అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ S23 అల్ట్రా. ఇందులో డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ ఉంటుంది. ఓవరాల్గా ఒక మంచి ఫ్లాగ్షిప్ రేంజ్ మోడ్ మీకు అరౌండ్ ఈ సేల్లో 69,999 ప్రైస్ సెగ్మెంట్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేస్తుంది. అరౌండ్ 70,000 బడ్జెట్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కోసం చూస్తుంటే S23 అల్ట్రాని మిస్ చేసుకోకండి. అండ్ కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుంటాను అనుకుంటే S24 అల్ట్రా మనకి ప్రజెంట్ ఈ సేల్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని శాంసంగ్ వెబ్సైట్లో 1,10,000 బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మాట్లాడిన ఈ మొబైల్ బయింగ్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో బడ్జెట్ వైజ్ అయితే పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఈ సేల్లో ఉన్న మోటరోలా డీల్స్ కనుక చూస్తే, ముందుగా మోటరోలా G45 5G. ఈ మొబైల్ మనకి 8GB RAM 12,000 బడ్జెట్లో లాంచ్ చేశారు. బట్ ఈ సేల్లో మనకి అరౌండ్ 10,999 ప్రైస్ సెగ్మెంట్లో ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్తో వచ్చేస్తుంది. చాలా మంచి డీల్ బడ్జెట్లో మోటరోలా లవర్స్కి. అండ్ నెక్స్ట్ వన్ మోటరోలా G85 5G. ఇందులో 3D కర్వ్డ్ POLED 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. 5,000 బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. సోనీ కెమెరాని ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బట్ మీకు ఈ సేల్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని 15,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్లో ఉంది. ఖచ్చితంగా 16,000 బడ్జెట్లో చాలా మంచి డీల్ అవుతుంది. అలాగే మనకి మోటరోలా Edge 50 ఫ్యూజన్ కూడా చాలా మంచి ప్రైస్లోనే తీసుకొని వచ్చారు. అరౌండ్ 19,999 ప్రైస్ సెగ్మెంట్లో ప్రజెంట్ ఈ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అని కూడా ఈ బడ్జెట్ రేంజ్లో చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 144Hz POLED డిస్ప్లేతో 5,000 బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ IP68 ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కూడా. ఖచ్చితంగా ఈ అరౌండ్ 20,000 బడ్జెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం మిస్ చేసుకోకండి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్. అలాగే రీసెంట్గా లాంచ్ చేసిన H50 Neo 5G మీద కూడా 1,000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అరౌండ్ 22,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి డీల్. 4 ట్రెండీ ప్యాటర్న్ కలర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే బిలో 30,000 బడ్జెట్లో మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ముఖ్యంగా మోటరోలాలో Edge 50 Pro 5G మోడల్ని మిస్ చేసుకోకండి. ఇందులో 12GB RAM,
మీకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ కూడా పొందింది. IP68 ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ ఫోన్. ఇందులో మీకు డిస్ప్లే బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది అండ్ డిజైన్లో 4 ట్రెండీ ప్యాటర్న్ కలర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మీకు అన్ని ఆఫర్స్ కలుపుకొని 12GB 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ మొబైల్ మీకు 27,999 ప్రైస్ సెగ్మెంట్లో ఈ సెల్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి డీల్. ఈ డీల్ మళ్ళీ రాదు. ఖచ్చితంగా మీ మోటరోలా లవర్స్కి అండ్ బిలో 30,000 బడ్జెట్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. ఇంకా ఈ సేల్లో ఉన్న ఐఫోన్ డీల్స్ చూస్తే iPhone 15 అరౌండ్ 55,000 బడ్జెట్లో వచ్చేస్తుంది అండ్ 15+ మనకి 64,999 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అండ్ 14+ కూడా అవైలబుల్ ఉన్నాయి. 14 మనకి 44,999 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. 14+ మనకి 49,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. మనకి 13 గురించి చూస్తే 38,999 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. అతి తక్కువ బడ్జెట్లో ఐఫోన్ తీసుకునే వాళ్ళు iPhone 13 మీద ఒక లుక్ అయ్యింది. బట్ నా తరఫున అయితే ఖచ్చితంగా స్కిప్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ 13 లాంచ్ అయ్యి దగ్గర 3 years అవుతుంది. మీకు రీసేల్ వాల్యూ ఉండదు అండ్ మనకి అప్డేట్స్ పరంగా కూడా మీకు ముందు అయితే రావు. దీనివల్ల మనకి iPhone 13 స్కిప్ చేయమని చెప్తాను. కొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని అంతగా అయితే ఈ సేల్లో iPhone 15 తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈ సేల్లో ఉన్న పోకో డీల్స్ చూస్తే ముందుగా మనకి పోకో X6 Pro 5G 18,999 ప్రైస్ సెగ్మెంట్లో ఈ సేల్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేస్తుంది. మీకు ఇందులో Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ సెగ్మెంట్లో చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. గేమింగ్ కోసం అరౌండ్ 19,000 బడ్జెట్లో ఒక మొబైల్ చూస్తుంటే ఈ పోకో X6 Pro 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే మనకి పోకో X6 5G కూడా మనకి సెగ్మెంట్ ఫస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అరౌండ్ 15,000 బడ్జెట్లో సెగ్మెంట్ ఫస్ట్ అని కూడా చెప్పొచ్చు. మిగతా స్పెసిఫికేషన్స్ కూడా బాగుంటాయి. ఈ మొబైల్ కూడా మంచి డీల్ అవుతుంది. అండ్ పోకో F6 5G కూడా మనకి 21,999 ప్రైస్ సెగ్మెంట్లో ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్తో అవైలబుల్ ఉంది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మైండ్లో ఉంచుకోండి. జస్ట్ 21,999 ప్రైస్కే వచ్చేస్తుంది. అలాగే పోకో X6 Neo కూడా యాజ్ లోయెస్ట్ మీకు 11,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. అండ్ పోకో M6 Pro కూడా 8,499 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. మీకు 8,000 బడ్జెట్లో మంచి 5G స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఈ పోకో M6 Pro 5G బెస్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. నథింగ్ CMF Phone 1 జస్ట్ 12,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. నార్మల్ ప్రైస్ వచ్చేసి 16,000 బడ్జెట్లో లాంచ్ చేశారు. ఇందులో డిజైన్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ యూనిక్ UI ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు నథింగ్ 2A కూడా 19,999 ప్రైస్ సెగ్మెంట్లో ఈ సేల్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేస్తుంది. ఈ బడ్జెట్లో మీకు మోటోరోలా H50 Fusion ఉంటుంది. బట్ మీలో ఎవరైనా మోటోరోలా H50 Fusion వద్దు అనుకుంటే మోటోరోలాని కొంతమంది స్కిప్ చేస్తారు. వద్దు అనుకుంటే ఈ నథింగ్ 2A ఈ బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు ఇందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ డిజైన్ అలాగే మీకు యూనిక్ UI ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకి నథింగ్ 2 కూడా 27,999 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. డిజైన్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, యూనిక్ UI ఎక్స్పీరియన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా నథింగ్ 2 కూడా చాలా మంచి ఫోన్ అండ్ బిలో 30,000 బడ్జెట్లో ఈ నథింగ్ 2 కూడా మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ సేల్లో ఉన్న రియల్మీ డీల్స్ చూస్తే రియల్మీ GT6 మనకి అరౌండ్ 36,999 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 6000 Hz పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని ఇంక్లూడ్ చేశారు. బిగ్గర్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ మొబైల్ తీసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఇందులోనే మీకు రియల్మీ GT60 మొబైల్ మనకి అరౌండ్ 25,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి డీల్ అవుతుంది. కాకపోతే ఈ GT60కి 6కి మనకి ప్రాసెసరే డిఫరెన్స్. మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. అలాగే నార్జో 70 Pro డీల్ ప్రైస్ మనకి 14,999 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొని వచ్చారు. ఇందులో మీకు సోనీ IMX 890 ఫ్లాగ్షిప్ సెన్సార్ని ఇంక్లూడ్ చేశారు. అరౌండ్ 15,000 బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఈ నార్జో 70 Pro 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు ఈ బడ్జెట్లో కెమెరా అంత మెయిన్ ఇంపార్టెంట్ లేదు అనుకుంటుంటే మీకు నార్జో 70 టర్బో 5G మోడల్ బెస్ట్ చూస్ అవుతుంది. మీకు పర్ఫార్మెన్స్ పరంగా మెయిన్ ఇంపార్టెన్స్ అనుకుంటే ఈ నార్జో 70 టర్బో 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రీసెంట్గానే లాంచ్ చేశారు. ఈ మొబైల్ కూడా ఇంక్లూడింగ్ అన్ని ఆఫర్తో 14,999 ప్రైస్ సెగ్మెంట్లోనే అవైలబుల్ ఉంది. ఇంకా ఈ సేల్లో ఉన్న IQ డీల్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా IQ Z9 15,999 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. ఇందులో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. అలాగే కెమెరా అండ్ డీసెంట్ డిస్ప్లే కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. అండ్ IQ Neo 9 Pro గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 32,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ అని కూడా చెప్పొచ్చు. బిలో 35,000 బడ్జెట్లో IQ Neo 9 Pro కూడా చాలా మంచి డీల్ అవుతుంది. అండ్ మీకు హానర్ మొబైల్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ తెలుసుకోవాలా. బట్ హానర్లో మనకి బిలో 20,000 బడ్జెట్లో హానర్ X9B జస్ట్ 19,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. మీలో ఎవరైనా మెయిన్ కెమెరానే
ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా అరౌండ్ 20,000 బడ్జెట్లో ఇందులో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ సేల్లో ఉన్న షామీ డీల్ చూస్తే షామీ 14 అరౌండ్ 41,000 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు, పవర్ఫుల్ ప్రాసెసర్. బట్ మీకు ఇంత బడ్జెట్లో షామీ లవర్సే ఈ మోడల్ని అయితే చూస్ చేసుకోగలరు. అండ్ కొంచెం తక్కువ ప్రైస్లో మనకి షామీ 14 సివి మోడల్ కూడా అవైలబుల్ ఉంది అరౌండ్ 34,999 ప్రైస్ సెగ్మెంట్లో. మీకు ఈ షామీ 14 అండ్ షామీ 14 సివి రెండు మోడల్స్ కూడా కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఇందులో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ఇది కూడా మైండ్లో ఉంచుకోండి. ఇంకా ఈ సేల్లో ఉన్న OnePlus డీల్స్ గురించి మాట్లాడుకుంటే OnePlus 11R అరౌండ్ 27,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. కాకపోతే OnePlus మొబైల్ని తీసుకునే ముందు ఒక డిస్క్లైమర్ కూడా ఉంటుంది. OnePlus మీకు ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి అండ్ మదర్ బోర్డ్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అదర్ బ్రాండ్స్లో రావట్లేదని అయితే నేను చెప్పట్లేదు, బట్ OnePlusలో ఎక్కువగా వస్తున్నాయి. OnePlus మొబైల్స్ తీసుకునే ముందు ఈ విషయాన్ని మైండ్లో ఉంచుకోండి. ఖచ్చితంగా OnePlus తీసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పానని మీరైతే అనుకుంటారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు మైండ్లో కూడా పెట్టుకోండి. అలాగే మనకి OnePlusలో Nord 4 కూడా మనకి 25,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, ఇది కూడా మంచి డీల్ అవుతుంది. అండ్ ఈ సేల్లో ఉన్న వివో డీల్ చూస్తే మీకు వివో T3 Ultra మీద బెస్ట్ ప్రైస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అరౌండ్ 28,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. మీకు ఇందులో Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు, మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ మీకు హెవీ గేమింగ్ కూడా ఈ మొబైల్ యూజ్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు 25,000 to 30,000 బడ్జెట్లో చాలా మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఆ బడ్జెట్ రేంజ్లో ఈ వివో మీద కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇంకా ఈ సేల్లో ఉన్న ఇన్ఫినిక్స్ డీల్ చూస్తే ముందుగా ఇన్ఫినిక్స్ GT 20 Pro చాలా యూనిక్ ఫోన్ ఇది. ఇందులో సైబర్ మీడియా డిజైన్ ఉంటుంది అండ్ Dimensity 8200 ప్రాసెసర్తో 144Hz AMOLED స్క్రీన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఓవరాల్గా ఈ సేల్లో మనకి అరౌండ్ 18,999 ప్రైస్ సెగ్మెంట్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే ఈ ఇన్ఫినిక్స్ GT 20 Pro అవుతుంది. అలాగే ఈ సేల్లో మీరు ఫ్లిప్ ఫోన్ తీసుకునే ఆలోచన ఉంటే మోటరోలా Razr 40 Ultra బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ ఉంటుంది, 3.6 inches అండ్ 6.9 inches QLED డిస్ప్లేతో మనకి ఈ సేల్లో 41,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. చాలా మంచి డీల్. ఈ డీల్ని ఫ్లిప్ ఫోన్ తీసుకునే వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. అలాగే ఫ్లిప్ ఫోన్ అతి తక్కువ బడ్జెట్లో బిలో 30,000 బడ్జెట్లో తీసుకునే ఆలోచన ఉంటే మనకి టెక్నో నుంచి పాంథాన్ V Flip అన్ని ఆఫర్స్ కలుపుకొని 28,000 బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది. ఈ డీల్ కూడా చాలా మంచి డీల్ బిలో 30,000 బడ్జెట్లో ఫ్లిప్ ఫోన్ తీసుకునే వాళ్ళకి. అండ్ ఇప్పుడు మాట్లాడిన ఈ డీల్స్ అన్నీ కూడా నార్మల్ సేల్తో కనుక మీరు కంపేర్ చేస్తే ఈ సేల్లో ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ క్రియేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భారీ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా నా బెస్ట్ సజెషన్స్ అండ్ నా బెస్ట్ పిక్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ సేల్లో మీరే స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారు, మీరు కొనే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మాట్లాడిన వాటిలో ఉందా లేదా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. Bye bye.